అండి, ఇది సాల్మన్ ఫిష్. ఈ సాల్మన్ ఫిష్ని మన ఇండియన్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూడండి. దీనికోసం ఒక అర కేజీ చేపకి కొలతలు చెప్తున్నాను చూడండి. దీనికోసం ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు, ఒక అర స్పూను గరం మసాలా, కొంచెం అంటే మీకు తగినట్టుగా పెప్పర్ పొడి, తర్వాత 2 స్పూన్లు బియ్యం పిండి, 1 పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేసుకొని, తర్వాత ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోవాలి. ఈ ఫిష్ కాస్త చప్పగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ మొత్తం పిండితేనే బాగుంటుంది. అర కేజీకి ఒక నిమ్మకాయ పిండుకోండి, కాస్త రసం ఉన్న నిమ్మకాయ. తర్వాత వీటన్నిటికీ ఇలా బాగా కలుపుకొని ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేట్టుగా ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా కలుపుకోండి. మసాజ్ చేసినట్టుగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టండి. ఇది చాలా తక్కువ ఆయిల్తో, అస్సలు 2 స్పూన్ల ఆయిల్తోనే వేగుతుంది. దీనిలో నీరు ఎక్కువ ఉంటుంది. నీరు ఎక్కువ ఉండటం వలన ఇది మనకి పెద్దగా ఆయిల్ అస్సలు లాగదు. చూసారు కదా ఎంత తక్కువ వేసానో. తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఒక్కసారి ఇలా పెట్టుకొని మీరు వెంటనే మూత పెట్టుకొని కరెక్ట్గా 4 నిమిషాలు మాత్రమే ఉంచండి. తర్వాత మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ అన్నీ టర్న్ చేసి మళ్ళీ ఇంకొక 4 నిమిషాలు మూత పెట్టుకోండి. కలర్ మారుతాయి 4 నిమిషాల్లోనే, ఇవి మీకు ఉడికినట్టుగా తెలిసిపోతాయి. తర్వాత మళ్ళీ 4 నిమిషాలు, ఇంకొక 4 నిమిషాలు మూత పెట్టుకోండి. 4 నిమిషాలు. దీనికి కాంబినేషన్గా టమాటా చారు పెట్టుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ అన్నీ ఇలా వేపినట్టుగా కదిలించుకోండి. ఇలా 2 వైపులా వేగిన తర్వాత చాలా వరకు అయిపోతుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని డిష్ అవుట్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.